ఉదయగిరి నియోజకవర్గంలో రబీ పంటల కోసం నీటి సరఫరాను సమృద్ధిగా అందించే దిశగా కీలక ముందడుగు పడింది. జలదంకి మండలం అన్నవరం గ్రామం సమీపంలోని చిన్నకరాక బ్యాలెన్సింగ్ గేటు నుండి దిగువ ప్రాంతాలకు రెండవ విడతగా నీటిని విడుదల చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, వారి సతీమణి కాకర్ల ప్రవీణ హాజరయ్యారు. వారు స్వయంగా గేట్లను ఎత్తి పంట భూములకు నీటిని విడుదల చేయడం ద్వారా రైతులకు నమ్మకాన్ని, ఆనందాన్ని కలిగించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతుల సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడటం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు 2 విడతల్లో 14,000 రూపాయలను అందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. బిందు సేద్యానికి 90% వరకు సబ్సిడీ అందిస్తున్నామని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అన్నవరం గ్రామ వాస్తవ్యులకి, రైతు సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులకి, మన నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, బీజేపీ జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మనం దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడి సోమశిల ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువ రావడం జరిగింది. దాని మూలంగా మనం మొదటి పంటకు గాని ఇప్పుడు గాని సోమశిల నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకి, ఆయకట్లో ఉన్న ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు అందించే పరిస్థితి ఇక్కడి నుంచి, అలాగే కావలికి మన సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, నేను కలిసి రీసెంట్ గా సంఘం దగ్గర వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చిన్నక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది, ఇక్కడ నీటి విడుదలకి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు గాని, నేను గాని, అలాగే కందుకూరు శాసనసభ్యులు సోదర సమానులు నాగేశ్వరరావు గారు గాని, ముగ్గురం కూడా ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ ఇరిగేషన్ వ్యవస్థ మీద, వీటిలో మనం చేయాల్సిన కార్యక్రమాల మీద సమీక్ష చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముగ్గురం కలిసి ప్రయాణం చేసి దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చేసుకుంటూ, చూశారు మీరు ఉత్తర కాలువ వైడనింగ్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాం. అలాగే కావలి కెనాల్ రిపేర్ అయింది. మీరు ఒకసారి చూస్తే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టడం లేదు. మిగతాయి పక్కన పెట్టండి నియోజకవర్గాలు, మన ఉదయగిరి నియోజకవర్గంలో కేవలం రైతులు ఈ నీళ్ల మీద వచ్చే సమస్యల నుంచి వచ్చే నీళ్ల మీద, మిగతా 6 మండలాల్లో వర్షపు నీళ్లు వచ్చి ఆ చెరువులు నింపుకొని ఆ చెరువుల్లో నీళ్లతోటి మనం జీవనం సాగించే పరిస్థితి ఉందని తెలిసి కూడా గత 5 ఏళ్లలో మైనర్ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.